కౌంటింగ్ నేపథ్యంలో అనంతపురంలో అధికారులు అలర్ట్ అయ్యారు. జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ కేంద్రాల వద్ద అత్యంత పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. నిరంతరం నిఘా ఉంచారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేశామంటున్న ఏఎస్పీ లక్ష్మీనారాయణ రెడ్డితో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. సాధారణ ఎన్నికల సంబంధించి ఈవీఎంలు, వివిప్యాట్లను భద్రపరిచిన జేఎన్టీయూ కళాశాల వద్ద మనం ఇక్కడ ఉన్నాం. చూడొచ్చు, పెద్ద ఎత్తున పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. జేఎన్టీయూ ఆవరణలోకి వచ్చే ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా ఐడి కార్డులను తనిఖీ చేసిన అనంతరమే ఇక్కడ జేఎన్టీయూ ఆవరణలోకి అలో చేస్తున్న పరిస్థితి ఉంది. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్తో పాటు స్పెషల్ పార్టీ బలగాలను కూడా ఇక్కడ మోహరించారు. రాత్రి 24 గంటల పాటు పూర్తి స్థాయిలో ఇక్కడ పటిష్టమైన భద్రత మధ్య ఇక్కడ కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు ఉంటున్న పరిస్థితి ఉంది. దీనిపైన మాట్లాడేందుకు ఏఎస్పీ లక్ష్మీనారాయణ రెడ్డి గారు మన దగ్గర ఉన్నారు. లక్ష్మీనారాయణ రెడ్డి గారు ఏం చెప్పదలుచుకున్నారు? కౌంటింగ్ సంబంధించి అయితే ముందు ఇప్పుడు ఈవీఎంలు భద్రతకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఫస్ట్ లేయరు సెంట్రల్ సిఏపిఎఫ్ బలగాలతోనికే ఇన్నర్ సైడ్ భద్రతను ఏర్పరచడం జరిగింది. అన్ని స్ట్రాంగ్ రూమ్స్ ఏరియా అంతా వాళ్ళు ఉంటారు లోపల. తర్వాత 100 మీటర్స్లో 9 గార్డులు ఏఆర్ గార్డులతోనికే 100 మీటర్స్లో సెకండ్ లేయర్ భద్రతను ఏర్పరచడం జరిగింది. దాని తర్వాత థర్డ్ లేయర్ భద్రతను సివిల్ పోలీసుతోనికే 100 మందితోనికే 3 డిఎస్పీలు, 3 సిఐలు, 6 మంది ఎస్ఐలతోనికే రౌండ్ ద క్లాక్ ఏర్పరచడం జరిగింది. ఇది కాకుండా వజ్రా వెహికల్స్, గ్యాస్ గన్స్ పెట్టడం జరిగింది. అలాగే 2 ఫైర్ టెండర్లు కూడా, ఫైర్ ఆఫీసర్లు ఒక 12 మంది ఫైర్ ఆఫీసర్లు ఇక్కడ 24 అవర్స్ ఇక్కడ ఉండేటట్టు మొత్తం బిల్డింగ్లు కవర్ చేసేట వాళ్ళకు ఏర్పరిచాము. అది కాకుండా మన పెట్రోలింగ్ పార్టీలు కూడా పెట్టాము. తర్వాత నో ఫ్లై జోన్గా కలెక్టర్ గారు డిక్లేర్ చేశారు. 144 సెక్షన్ పెట్టాము. బెలూన్లు కానీ అవి కానీ ఏవి ఎగరకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నాము. మెయిన్ గేట్ దగ్గర కూడా భద్రతా సిబ్బందిని ఒక 20 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. తర్వాత బీడీ టీం వాళ్ళు మరియు డాగ్ స్క్వాడ్ వాళ్ళు కూడా నిత్యం ఎలాంటి ఎక్స్ప్లోజివ్స్ కానీ దాని గురించి కాకుండా ప్రతిరోజు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. నిన్న చూసే మనం రాత్రి సమయంలో కూడా ఎస్పీ గారు, కలెక్టర్ గారు ఇక్కడ ఆకస్మికంగా తనిఖీ చేశారు. భద్రత సంబంధించి కొంత గైడ్ లైన్స్ కూడా చెప్పినట్లు కూడా తెలుస్తుంది. ఎస్పీ గారు, కలెక్టర్ గారు గైడ్లైన్స్ తనిఖీ చేసి ఇక్కడ ఏవైతే కొన్ని వేస్ట్ మెటీరియల్స్ ఉన్నాయో, స్టోన్స్, తర్వాత ఈ యొక్క చెట్లు కొమ్మలు కానీ అవి కానీ కింద పడిపోయినాయి, అవన్నీ తీసేయమన్నారు. తర్వాత కంపౌండ్ వాల్ సెక్యూరిటీ కూడా కొంచెం పటిష్టం చేయమని చెప్పారు. పార్కింగ్ దాని గురించి కూడా చెప్పాను. సీసీ కెమెరాస్ ఏదైతే వ్యూ పాయింట్స్ ఉన్నాయో, ఎవరైనా క్యాండిడేట్స్ వచ్చి చూసుకోవడానికి కోసం దాని క్లారిటీ కూడా చెక్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడున్న సిబ్బందికి కూడా ఐడి కార్డ్స్ మరియు తర్వాత వెహికల్స్ కూడా ఎవరైనా కూడా డిజిగ్నేటెడ్ పర్సన్స్ ఉంటేనే అలౌ చేసేట వాళ్ళకు సూచనలు ఇవ్వడం జరిగింది. కాన్స్టిట్యున్సీకి ఒక అధికారి నియమించారు. అలాగే పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కూడా అధికారి నియమించారు. వాళ్ళు ఎప్పుడు 24 అవర్స్ ఇక్కడే ఉన్నారు. ఎవరైనా ఆఫీసర్లు వచ్చినప్పుడు వాళ్ళు కూడా బుక్స్ అన్నీ మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళు కూడా అది స్ట్రాంగ్ రూమ్ వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు ఏ విధంగా ఉంది సార్? సీసీ కెమెరాలు ఏర్పాటు చాలా పకడ్బందీగా ఉంది. అందులో వ్యూ పాయింట్స్ ఒక రూమ్లో మొత్తం మానిటర్ సిస్టమ్ పెట్టారు. అన్నీ కూడా అక్కడ పనిచేస్తున్నాయి. ఎవరైనా క్యాండిడేట్ కానీ లేదంటే ఏదైనా ఉంటే కూడా అక్కడ వచ్చి చూసుకునేటట్ట ఏర్పాటు చేయడం జరిగింది. చూసాం మనం స్ట్రాంగ్ రూమ్లు భద్రపరిచిన తిరుపతిలో ఒక ఘటన కూడా జరిగింది. అక్కడ చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపైన కూడా దాడి చేసింది. ఇక్కడ కూడా అలాంటి ఘటనలు జరుగుతున్నట్టు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు సార్? ఇక్కడ అలాంటి ఘటనలు జరగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా 3 అంచెల భద్రతను ఏర్పడడం జరిగింది. ఫస్ట్ లేయర్ వచ్చేసి ఆర్ఏఎఫ్ వాళ్ళు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ను నియమించడం జరిగింది. మరియు అలాగే ఈ కౌంటింగ్ దానికి కూడా చాలామంది ఒక 1000 మందితోనికే భద్రతను ఏర్పడడం జరిగింది. ప్రతి ఒక్క అవుటర్ ఈ యొక్క కంపౌండ్ వాళ్ళ అవతల కూడా సెక్యూరిటీ ఇచ్చాము, పెట్రోలింగ్ ఇచ్చాము, ఫుడ్ పెట్రోలింగ్. తర్వాత ఏదైనా కూడా మాకు ఇంటిమేషన్ వచ్చిన వెంటనే రిజర్వ్ పార్టీని కూడా పెట్టాము. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఉన్నతాధికారుల సూచనల మేరకు ప్రతి ఒక్క పోలీస్ అధికారి కానీ, సిబ్బంది కానీ ప్రతినిత్యం మార్నింగ్ కానీ నైట్ వరకు 24 అవర్స్ కూడా అనునిత్యం చెకింగ్ చేస్తున్నారు. ఏది అవాంఛనీయ సంఘటన జరగకుండా, ఎనీ ప్రాబ్లం లేకుండా చూస్తున్నారు. తనిఖీ చేసిన అనంతరమే జేఎన్టీయూ ఆవరణలోకి అనుమతిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా నో ఫ్లయింగ్ జోన్ను ఏర్పాటు చేయడంతో పాటు ఎటువంటి రాడ్లు, కర్రలు, కట్టెలు కూడా ఏ ఒక్కరు కూడా ఇక్కడ తీసుకురాని విధంగా కూడా పోలీసులు పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కౌంటింగ్ కు సంబంధించి అయితే ఉంది ఈవీఎంలు, వివిప్యాట్లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద 24 గంటల పాటు పూర్తి స్థాయిలో భద్రతా చర్యలను ఏర్పాటు చేసినట్లు కూడా పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ గోర్ధన్తో సురేష్, ఏపీ ఆంధ్రజ్యోతి, జేఎన్టీయూ స్ట్రాంగ్ రూమ్.